హలో అండి, వెల్కమ్ టు సునీతారా. నేను మీ సునీత. సో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇది పార్ట్ 2 వీడియో అండి. ఇది అసలు సిసలైన వీడియో అనమాట. సో నిన్నది వీడియో ఒక ఎత్తు అయితే ఇది ఇంకో లెవెల్ అనమాట. సో మెయిన్ ఇప్పుడే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మేము వేసుకుంటున్నాం కదా, ఇది మా బంజారాలో ఇది స్పెషల్ అనమాట. ఇది కంపల్సరీ ఇప్పుడైతే ఇంకా ట్రెండింగ్లో ఉండింది. సో అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఇట్లా కంపల్సరీ ఇది మగవాళ్ళు వేసుకుంటారనమాట. సో మా పిల్లలతో పాటు మా వాళ్ళందరికీ ఇది రెడీ చేసింది మా అత్తమ్మ. సో దీన్ని అయితే కంపల్సరీ వేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. అందుకే నేను మా పిల్లలకైతే అవి వేసి రెడీ చేస్తున్నాను. మా పిల్లలైతే వేసుకోమన్నారు ఫస్ట్, కానీ వేసుకోవాలి. మా అత్తమ్మ అయితే కష్టపడి కుట్టింది వీటిని. సో నలుగురికి 4 కుట్టిందనమాట. మా ఇద్దరు పిల్లలకి, మా మరిదికి, మా వారికి. సో అది మా పిల్లలకైతే వేసిన్నాను. ఇంకా కుర్తా వేసుకోమన్నారు ఫస్ట్, అదైతేనే బాగా సెట్ అవుతుంది అనేసి కుర్తా వేసి ఇవైతే వేయడం జరిగింది. ఇక అట్లనే ఖాళీ తలతో అమ్మవారి దగ్గర పోవద్దు అనేసి తల మీద టవాళ్ళు కడుతున్నాం అనమాట. మహిషుకి అందరు కట్టుకుంటున్నారు. ఇట్లా ఓపెన్ హెడ్ పెట్టుకోకుండా ఇట్లా కట్టుకుంటారు అనమాట కంపల్సరీ అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఇంకా మహిషుని అయితే రెడీ చేసేసాము. ఇంకా మా మరిది కూడా రెడీ అయిపోయి ఉన్నాడు. అంటే అమ్మవారిని మేము అవసరాల దగ్గర తీసుకెళ్ళి కడిగించి తీసుకొస్తామన్నమాట ఇంటికి. సో దానికోసమే ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది. ఇప్పుడు మా మరిది పట్టుకున్నారు కదా టవాలు, దాంట్లోనే అమ్మవారిని పెట్టి బియ్యము, కుడికలు అవన్నీ పెట్టేసి ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ తీసుకెళ్ళి అవసరాల దగ్గరికి వెళ్ళాలి. బట్ ఎవ్రీ టైం ఏమో అక్కడికే వెళ్తాము. ఈసారి అవసరాలు మా ఊరికే వచ్చున్నారనమాట. అది కూడా ముందు ఒక స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లో వచ్చి కూర్చున్నారు. సో ఊరంతా వెళ్ళి అక్కడే క్లీన్ చేయించుకొని ఇంకా అమ్మవారిని తీసుకొని రావాలి. సో దానికోసం ప్రిపరేషన్. వెళ్ళే ముందు బొట్టు పెట్టి ఇంకా పంపిస్తున్నారు. సో వీళ్ళిద్దరూ నలుగురు వెళ్తున్నారు అనమాట. అందరూ ఒక్కరు ముగ్గురు కాకుండా నలుగురు, ఇద్దరు అట్లా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మా వారు కూడా వేసుకున్నారు కదా. సో అందరి కోసం రెడీ చేసిందనమాట మా అత్తమ్మ. అవి అందరు వేసుకోవాలి కంపల్సరీ, మాకు కాదు జెంట్స్కి మాత్రమే ఇట్లా ఉంటుంది. మా లేడీస్ అయితే బంజారా మా డ్రెస్ ఉంటుంది కదా, అది వేసుకుంటారు. సో నాకు లేదు కాబట్టి నేను వేసుకోలేదండి. నెక్స్ట్ టైం వరకు చూడాలి. సో ఇంకా వీళ్ళంతా రెడీ అయ్యి అమ్మవారిని తీసుకొని అమ్మవారిని కడిగించుకురావడానికి అక్కడికైతే వెళ్తున్నారు. సో దీంట్లో పాటలు అవి ఇవి చాలా ఉంటాయి. సో మీరు ముందు చూస్తుండండి. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ ఇచ్చి వీడియో మొత్తం కంటిన్యూ చూడండి. సో ఇక్కడ చూడండి, వాళ్ళ అవసరంలో అయితే వచ్చి ఇక్కడ మంచిగా పూజ చేసి అమ్మవారిని కడిగి చక్కెరతో స్వీట్తో పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని ఒక ప్లేట్లో దీపం వెలిగించి ప్లేట్లో కూర్చోబెట్టి ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎత్తుకోవాలి అమ్మవారిని. అయితే ఇక్కడ మా నిశ్వికని, మా ఇంట్లో మా ఆడపిల్ల అయితే ఇప్పుడు మా నిశ్వికని ప్రజెంట్ నిశ్వికని ఎత్తిద్దామంటే తను ఒక్కటే ఏడుస్తుంది. మార్నింగ్ నుంచి బట్టలు కూడా వేసుకోవట్లేదండి. ఈ డ్రెస్ లాస్ట్కి ఎట్లాగో అట్లా వేసుకుంది. యాక్చువల్ అయితే దీనికి వేరే డ్రెస్ రెడీ చేసింది మా జ్యోతి, కానీ తను అసలు వేసుకుంటలేదు. ఇంకా అసలు అది తల మీద పెట్టుకోవట్లేదు అనమాట. తల కింద ఒకటి పెట్టుకొని అది పైన పెట్టుకోవాలి ప్లేటు, అసలు ఉంచుకోవట్లేదు. ఇంకా మా మరిది పట్టుకొని ఏదో అట్లా పెట్టినామా లేదా అన్నట్టు పెట్టుకొని తీసుకొస్తున్నాము. సో ఆయనత పట్టుకోవడం కూడా గ్రేట్, ఎందుకంటే ఏడుస్తుంది, ఇంకా తెలియదు కదా. నెక్స్ట్ టైం చేసే వరకు అయితే కొంచెం ఓకే, తనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మేమందరం ఏం చేస్తున్నామంటే నీళ్ళ బిందెలు ఎత్తుకొని ఉన్నాం, చూస్తారు కదా. సో నీళ్ళు అమ్మవారిని ఎత్తుకొని ఇంటికి వస్తారు కదా, అప్పుడు వాళ్ళ కాళ్ళకి నీళ్లు పోసి దండం పెట్టుకుంటాం అనమాట. ఇంటికి వచ్చేవరకు అదే ప్రాసెస్ నడుస్తుంది. సో ఇంటికి తీసుకొచ్చే ముందు ఇక్కడ అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయతో దిష్టి తీసి నిమ్మకాయని పడేస్తారనమాట. ఇక్కడ మనిషిగా కష్టాలు అయితే మామూలుగా లేవండి. అస్సలు తనకి రావట్లేదు, అంటే ఎత్తుకోవడం రావట్లేదు, ఏడుస్తుంది. ఎట్లా అట్లా పట్టుకొని తీసుకొని అయితే వస్తున్నాము. ఇంకా మేమైతే నీళ్ళు పోసి దండం పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాం అనమాట. సో ఈ ప్రాసెస్ అందరికి కొత్తగా అనిపించవచ్చు. సో మా అమ్మవారి పూజ అయితే ఇట్లానే చేసుకుంటాం మేము, ఇదే ప్రాసెస్లో ఉంటుంది. సో చాలామంది మా బంజారా వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది, బంజారా వాళ్ళు కాని వాళ్ళకైతే ఇది కొత్తగానే ఉంటుంది, తెలియదు. సో మీరైతే ఈ వీడియోలో చూడండి, ఇట్లా చేస్తాం మేము మా తులజ భవాని అమ్మవారి పూజ. సో మీరు కూడా చూసి తెలుసుకోండి, ఓకే ఇట్లా ఉంటుంది అనేసి. ఇక్కడ చూస్తున్నారా, నేను నీళ్ళు పోసి దండం పెట్టుకుంటా ఉన్నాము. ఇప్పుడు అమ్మవారి కాబట్టి సాక్షాత్తు అమ్మవారి అనుకుంటాం మేము. ఇక్కడ అమ్మవారి సో వాళ్ళ కాళ్ళ దండం పెట్టుకుంటే అమ్మవారిని పెట్టుకున్నట్టు అండి. ఎంతమంది అయితే పూజిస్తారో అందరు కలిసి ఇట్లనే చేస్తామన్నమాట. అమ్మవారిని కడిగించి అమ్మవారిని ఇట్లనే ఒక ఆడపిల్లలతో ఇంటికి తీసుకొస్తామన్నమాట. సో మా ఇంట్లో నిష్ఠగా చిన్నది కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. మిగతా పిల్లలు మంచిగా ఎత్తుకున్నారనమాట. నేను చూపిస్తాను ముందు కూడా.
వేరే పాప ఇంకా మంచిగా ఎత్తుకుంది. సో ఇక్కడైతే తను ఏదో ముట్టగా చూసినట్టు చూస్తుంది మనీష్విత. ఏం చేస్తున్నారు నాకు వీళ్ళంతా అనే దాంట్లోనే ఉండిందనమాట. అయితే ఇక్కడ చూడండి మంచిగా పాటలు పాడుతున్నారు, అదంతా చూడండి. ఏయ్ గుడ్డు గుగ్గులు గుగ్గులు ఇదే 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 సో అమ్మవారిని ఇట్లానే ఇంటి వరకు పాటలు పాడుకుంటూ ఇట్లానే నీళ్ళు చల్లుకుంటూ దండం పెట్టుకుంటూ ఇంటి వరకు అయితే తీసుకొచ్చేసాము. సో నిన్న చూసారు కదా మండపం మొత్తం రెడీ చేసేసాము. అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఒకటే ఉంది. ఇంకా అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ చూడండి బియ్యం పోసి అక్కడ కాయిన్స్ పోసి అక్కడ అమ్మవారి దగ్గర పళ్ళు కొబ్బరికాయలు పీచు తీయని కొబ్బరికాయలు 2 పెట్టి ఆ బియ్యంలో అమ్మవారిని కూర్చోబెడతామన్నమాట. సో అమ్మవారు కరెక్ట్గా ఉన్నారా లేదా అని చెక్ చేసుకుంటూ మరి అమ్మవారిని అయితే కూర్చోబెట్టేసామండి. అక్కడ దీపము కొబ్బరికాయ కొట్టి ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టాము. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. మేకలు జడ తీయాలి, అవి మేక పొద్దుల్ని ఇవి చేయాలి. సో ఆ ప్రాసెస్ మొత్తం అయిపోయిందనమాట. నేను అది వీడియో షూట్ చేయలేదు బిజీ ఉండడం వల్ల. ఇక ఇక్కడేమో మా వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ వంట రెడీ చేస్తున్న వంట కోసం అని ప్రిపరేషన్స్ అనమాట. కూరగాయలు కోయడం అంటే టమాటాలు అదే వంట కోసం టమాటా పచ్చిమిర్చి ఆనియన్ అవన్నీ రెడీ పెట్టుకున్నాం అనుకోండి, మనకు తర్వాత తొందర చేసేవచ్చు. అక్కడ ఆటల్ని కోసేసిర్రు ఆల్రెడీ. సో మటన్ కోస్తున్నారనమాట. ఇక్కడ చూడండి మా అత్తమ్మ మా జ్యోతి వాళ్ళమ్మ ఇద్దరు రొట్టెలు చేస్తున్నారనమాట. చాలా ఎక్కువ పిండి కలిపేసాము. సో అన్ని రొట్టెలు చేయాలంటే మామూలు అంటే అంత ఈజీ ఏం కాదండి. మా అత్తమ్మ వేసుకున్న డ్రెస్ వేసుకున్న సంతోషంగా లేదా పాపం అట్లా వేసుకుంది, వచ్చి అక్కడ కూర్చుంది అనమాట. ఎందుకంటే రొట్టెలు ఎవరు చేసేవాళ్ళు లేరు. సో మా అత్తమ్మను మా జ్యోతి వాళ్ళమ్మ కూర్చున్నారు. ఇంకా ఒక్కొక్కరు ఏదో ఒక పని చేయాలి కదండి, తప్పదు. ఉన్న వాళ్ళం ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేసుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇక్కడ చూడండి ఇది మా అమ్మమ్మ వాళ్ళ చెల్లె. సో 2 చెల్లెలు ఉంటారు మా అమ్మమ్మకి, 3 భలే ఉంటారు అనమాట వాళ్ళు. ఇక్కడైతే మటన్ కట్ చేస్తున్నారండి. ఆల్రెడీ జడ తీయడం అయిపోయింది, పూజ అయిపోయింది. అంటే నైవేద్యం ఎట్లా అంటే బెల్లం అన్నము అట్లాగే సప్పటి మటన్ పసుపు సాల్ట్ వేసి మాత్రమే ఉడకబెట్టి అమ్మవారికి నైవేద్యం పెడతాము. సో నేనైతే ఇక్కడ కూర్చున్నాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి కంప్లీట్ ఫాస్టింగ్ అనమాట. కంప్లీట్ అంటే చిన్న వాటర్ కానీ ఏవి తీసుకోలేదు. దానివల్ల నాకు ఓపిక ఇంకా పోయింది. దగ్గర 7-8 అవుతుంది అనమాట టైం. ఇంకా నాకు చేసి ఓపిక లేదు, నడిచే ఓపిక కూడా లేక నేను అట్లా కూర్చున్నాను. సో ఇంకా పూజ అయిపోయిన తర్వాతనే నేను ఏదైనా తింటానండి, అంతవరకు ఏమి తీసుకోను అనమాట. సో అందరు వాటర్ అది ఇది తాగారు నిన్న చూసారు కదా, బట్ నేనేం తీసుకోలేదు. ఎందుకంటే నేను పూజ అయిపోయిన తర్వాతనే ఏదైనా వాటర్ కానీ తీసుకోవాలి.
हनु शूट करे कन्न लेदान कर ఇంకా అమ్మవారికి పూజ నైవేద్యం అన్నీ అయిపోయేటప్పుడు ఇట్లా పాటలు పాడి అమ్మవారికి నైవేద్యం పూజ అంతా చేస్తారనమాట. ధూపం ఇవ్వడము, అమ్మవారికి నైవేద్యం పెట్టడము అదంతా పాట పాడుకుంటూనే చేస్తారండి, హారతి ఇవ్వడం అదంతా. అయితే మా దాంట్లో ఫస్ట్ మగపిల్లలు పుడితే ఫస్ట్ పుట్టింటికలు అమ్మవారికి ఇస్తాము. సో ఇక్కడ మేము పూజ చేసేటప్పుడు ఇట్లా ఒక 5 కత్తెరలు అట్లా 3, 5 ఎంత తీసుకుంటారో నాకు అంత పెద్దగా తెలియదు. అప్పుడు నేను అక్కడ దూరం నుంచి ఉన్నా కాబట్టి అంత చూడలేదన్నమాట. సో అట్లా ఒక జెండా పట్టుకొని అమ్మవారి దగ్గర ఒక కొబ్బరికాయ తీసుకొని మా మావయ్య జుట్టు అయితే కత్తిరించాడు. అంటే ఇట్లా జుట్టు అయితే ఇస్తారనమాట అమ్మవారికి. ఆ జుట్టుని ఇట్లా ఒళ్ళో పెట్టేసి తర్వాత నీళ్ళలో వేయడం ఏదో చేస్తారండి. సో ఇట్లా ఇది వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.